ఉదయం కాంతి స్టూడియో నేలపై నెమ్మదిగా విరిసింది. ఆ నర్తకి అడుగుల్లో ఒక కథ మేల్కొంది. అద్దం ముందున్న చూపు తనను తాను ప్రశ్నించింది. ఈరోజు ప్రతి చలనంలో అర్థం ఉండాలి అనిపించింది. క్షణం గుండె రిథం దొరికింది. శరీరం స్వరానికి స్నేహితమైంది. గురువు చూపిన సూత్రం గుర్తొచ్చింది. ప్రతి ముద్రలో ఆ బోధ నిలిచింది. చిన్న తప్పు మళ్ళీ మళ్ళీ కనిపించింది. అది సరిచేయడమే సాధనగా మారింది. చేతుల రేఖలు గాల్లో కథలు రాసాయి. పాదాల నడక నేలతో సంభాషించింది. సంగీతం పెరిగే కొద్దీ శ్వాసలోతుగా మారింది. చలనాలు భావాన్ని తీసుకెళ్ళాయి. చెమట చుక్కలు కృషికి గుర్తులయ్యాయి. అలసటలో గర్వం నెమ్మదిగా పుట్టింది. వేదిక దూరంగా కనిపించిన దగ్గరైంది. ప్రతిరోజు దానికొక అడుగు దగ్గరైంది. స్నేహితుల చప్పట్లు మనసుకు బలమిచ్చాయి. నమ్మకం అడుగులను నిలబెట్టింది. సాయంత్రపు కాంతి స్టూడియోని బంగారంగా మార్చింది. ఆ కాంతిలో చలనాలు మెరిసాయి. మౌనం కూడా సంగీతంలా వినిపించింది. అంతరంగం లయను పట్టుకుంది. ఈ నాట్యం కేవలం అడుగుల క్రమం కాదు. ఇది తనను తాను తెలుసుకునే ప్రయాణం. ప్రతి తాళం ఒక మార్గం చూపుతుంది. పట్టుదలే వేదికను చేరుస్తుంది. ఉదయం కాంతి స్టూడియో నేలపై నెమ్మదిగా విరిసింది. ఆ నర్తకి అడుగుల్లో ఒక కథ మేల్కొంది. అద్దం ముందున్న చూపు తనను తాను ప్రశ్నించింది. రోజు ప్రతి చలనంలో అర్థం ఉండాలి అనిపించింది. తాళం మొదలైన క్షణం గుండె రీతం దొరికింది. శరీరం స్వరానికి స్నేహితమైంది. గురువు చూపిన సూత్రం గుర్తొచ్చింది. ప్రతి ముద్రలో అబోధ నిలిచింది. చిన్న తప్పు మళ్ళీ మళ్ళీ కనిపించింది. అది సరిచేయడమే సాధనగా మారింది. చేతుల రేఖలు గాల్లో కథలు రాసాయి. పాదా నడక నేలతో సంభాషించింది. సంగీతం పెరిగే కొద్దీ
శ్వాసలోతుగా మారింది, చలనాలు భావాన్ని తీసుకెళ్ళాయి. చెమట చుక్కలు కృషికి గుర్తులయ్యాయి, అలసటలో గర్వం నెమ్మదిగా పుట్టింది. వేదిక దూరంగా కనిపించిన దగ్గరైంది, ప్రతిరోజు దానికొక అడుగు దగ్గరైంది. స్నేహితుల చప్పట్లు మనసుకు బలం ఇచ్చాయి, నమ్మకం అడుగులను నిలబెట్టింది. సాయంత్రపు కాంతి స్టూడియోని బంగారంగా మార్చింది, ఆ కాంతిలో చలనాలు మెరిసాయి. మౌనం కూడా సంగీతంలా వినిపించింది, అంతరంగం లయను పట్టుకుంది. ఈ నాట్యం కేవలం అడుగుల క్రమం కాదు, ఇది తనను తెలుసుకునే ప్రయాణం. ప్రతి తాళం ఒక మార్గం చూపుతుంది, పట్టుదలే వేదికను చేరుస్తుంది.